క్షమాపణ అనేది మొట్టమొదటిగా క్షమించబడే వ్యక్తికి మేలు చేయడం మాత్రం కాకుండా నీకు కూడా చాలా మేలు చేస్తుంది. ఎందుకోసం అంటే ఆ గ్రడ్జ్ నీలో ఉన్నప్పుడు, ఆ ప్రతీకారాచ నీలో ఉన్నప్పుడు, ఆ కోపం నీలో ఉంచుకున్నప్పుడు అది ఎదుటి వ్యక్తిని దహించక మునిపే నిన్ను కూడా ఇబ్బందులు పెడతాడు, నిన్ను కూడా దహించేస్తాడు. ప్రతీకారాచ ఎంత భయంకరమైంది అంటే చాలా జాగ్రత్త. కొంతమంది తమ జీవితాలు పాడైపోతున్నా, తమ పిల్లల భవిష్యత్తులు పాడైపోతున్న ప్రతీకారాలు మాత్రం వదిలిపెట్టరు. దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తాడు వారికి తిరిగి లేవనాడు. దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తాడు వారు అభివృద్ధి పొందడానికి. కానీ వారు ఆ ప్రతీకారేచ్ఛ అనే ఆ బంధకంలో ఉండిపోయి అభివృద్ధి పొందలేకపోతున్నారు. చాలామంది జీవితం అంతా ఎవరో ఒకళ్ళ మీద ప్రతీకారం. ఒక 20 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి నాకు అన్యాయం చేశాడండి. నా కంఠంలో ప్రాణం ఉండగా అతడికి అన్యాయం జరగడం నేను చూడాలి, అతడు నాశనం అవడం నేను చూడాలి. అందుకు నేను ఎంత ప్రయాసపడగలనో ప్రయాసపడతాను. నా కుటుంబం ఏమైపోయినా పర్లేదు, నా పిల్లల భవిష్యత్తు ఏమైపోయినా పర్లేదు, బతికేదే వాళ్ళ అంతు చూడడానికి అన్నట్టుగా కొంతమంది ఉంటారు చూసారా. అలాంటి వారు ఎదుటి వ్యక్తిని నష్టపరచడానికి ముందే అన్ని విధాల్లో వారు నష్టపోతూ ఉంటారు. అయితే క్రైస్తవ విశ్వాసం ఏంటి అంటే ఫర్గివ్నెస్ అనేది యేసుప్రభు మనకు నేర్పించారు. సిలువలో యేసుప్రభు పలికిన మొదటి మాటే క్షమాపణ అనే పదంతో ప్రారంభించబడుతుంది. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించని